ప్రశ్న రావణ్ ఛానల్ వెనకమాల ఉన్న సీఈఓ గమనాన్ని గన్నవరం డీఎస్పీ ఆఫీస్ లో వాంగ్మూలం రికార్డ్ చేస్తున్నారు. कितने आदमी है? बाकी कहाँ छुपे हो? सच उगलवा के रहेंगे. जिंदगी प्यारी है या मौत? बोल कमीनो क्या देख रहे? जल्दी बोल. तुम्हारा लीडर అసలు నీ వెనకమాల ఎవరున్నారు అని చెప్పి. నీ తెలవాలనుకుంటా మా వెనకపోతే అన్నున్నాడు. రపా రపా నరికేస్తాం. రాజ్యంలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. గమనాన్ని అరెస్ట్ చేయొచ్చు. గమన సీఈఓ కింద హ్యాండిల్ చేసి పరారులోకి వెళ్ళింది కొంతకాలం. పేగర్ సూపర్ గా ఉంది, రూమ్ పంపించమంటావా? పరారులోకి వెళ్తే క్లియర్ గా ఆవిడ్ని పోలీసులు నోటీస్ ఇస్తే చాలా రోజుల తర్వాత ఈ రోజు గన్నవరం డిఎస్పీ ఆఫీస్ కి హాజరైంది. అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. గన్నవరం డిఎస్పీ ఆఫీస్ లో ఆమె వాంగ్మూలం తీసుకుంటా ఈ రోజు క్లియర్ గా అసలు నీకు డబ్బులు ఎవరు ఇస్తున్నారు, ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. జస్ట్ ఆస్కింగ్ రోల్ ఏంటి దీంట్లో? వైసీపీ పార్టీలోంచి ఇంద్రసేన నాయుడు ఎందుకు సపోర్ట్ చేస్తాడు? అతని ఫ్లాట్ లో మీరెందుకు కొట్టున్నారు? ఈ ఇంద్రసేన నాయుడు మెంటాలిటీ నీ మెంటాలిటీ ఏంటి? బ్రెయిన్ విషయంలో నీకు నాకు తేడా ఉంది. నీ బ్రెయిన్ లో ఒకే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్. 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇది కాకుండా మావోయిస్ట్ భావజాలాలు, హిడ్మా భావజాలాలు, ఇలాగే ప్రతి ఒక్క ధోరణిలో ఇది నీ వైపరీత్యం ఏంటి అన్న శోధించిన లెవెల్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎన్ని మాట్లాడినా ఎవరు మమ్మల్ని పట్టించుకోరని రెచ్చిపోయింది ప్రశ్న టీం. గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు పడి నాలాగా పాలేరులు అవ్వద్దు. ప్రశ్న టీమ్ లో రవి ఉన్నాడు, గమన మాగంటి ఉంది, ఇలాగే ఇంద్రసేన నాయుడు ఉన్నాడు. సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా. 2 ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కీలక పాత్ర పోషించారు. ఎవరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? బ్యాక్గ్రౌండ్ ఏంటి? గమనకు పెళ్ళైందనే వార్తలు బయట ఉన్నాయి, కానీ హస్బెండ్ తో వేరే ఉంటుందన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అంటే ఎస్, అక్కడ ఇంద్రసేన నాయుడు ఎవరైతే వైసీపీలో ఈ రోజు చూసుకుంటే ఒక కీలక నేత కింద ఉండి ఈ సో కాల్డ్ వ్యవహారం మొత్తం వీటి వెనకమాల ఉండి డబ్బులు ఫండ్ చేసిన ఇంద్రసేన నాయుడు వాళ్ళకి అక్కడ పరిచయం ఉంది. దాంతో ప్రస్తుత రావణ్ అని ఒక ఛానల్ ఇక్కడ ఐడెంటిఫై చేసుకున్నారు. ఈ రావణాసురుడు ఛానల్ ఏదైతే ఉందో తన చెల్లిగా చేరిన సూర్పణక సూర్పణక అంటే ఫీల్ అవ్వకండి, రావణాసురుడు చెల్లెల పేరు సూర్పణకే. తప్పదు ఇంకా మనకి ఇంకా. సో ఈ గమన చేరి సీఈఓ కింద ఎదిగి దాంట్లో ఏం చేసిందంటే ఆల్రెడీ అతను ఇంతకు ముందు హిడ్మా భావజాలాల్ని అలాగే హిందుత్వం పైన దాడిని ప్రతి ఒక్కటి చేశాడు. నేనుగా నీకేంటి, నిన్న ఒక లెవెల్ చేస్తా కదా. ఎందరో వెంట పడ్డాడంటే అటు ఇటు కనిపెడతావా? అయ్యో, మరెందరో కేశవరావులు, రాఘోలు, మిట్కోలు ఇలా పేరు పేర్లతో పుడుతూనే ఉంటారు. మళ్ళీ మళ్ళీ పోరాటం పుడుతూనే ఉంటుంది, యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, వీరులు మరణిస్తూనే ఉంటారు, తిరిగి పుడుతూనే ఉంటారు. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? రావణ్ మీద పెట్టినటువంటి కేసు దేశద్రోహం కేసు, ఉపా కేసు, మరణశిక్ష పడేటువంటి కేసులు కూడా పెట్టారు. ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి సుఖంగా బతకనివ్వండి రా. కూర్చుని ఆర్ఎస్ఎస్ ని కూడా ఎక్స్ట్రీమ్ వింగ్ అని చెప్పి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి కలిసింది. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. నేను సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. 111 సెక్షన్ పెడతారని రెచ్చిపోయింది. రావణ్ పైన ఇన్వోక్ చేసిన సెక్షన్స్ ఏంటి? 111 ఎందుకు? గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా రపా నరికేస్తాం కోసం రెచ్చిపోయి చివరికి వీళ్ళందరి రహస్యం ఎక్కడ గుట్టు బయటపడిందంటే ఎలైట్ అపార్ట్మెంట్ మాదాపూర్ లో 302 ఫ్లాట్ నెంబర్ లో వీళ్ళందరూ సాయంకాలం పూట కలిసి గ్లాస్ లో ఏం పోసుకుంటారో ఎవరికి తెలియదు. నేను మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, వాళ్ళందరూ కూర్చుని ఒక మరిగే షోని వాళ్ళు రిప్రజెంట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి.
దాన్ని చిలవలు పలవలుగా మతాల మధ్యలో కులాల మధ్యలో చిచ్చు, అలాగే మనం చూసుకుంటే దేశంపై యుద్ధం ప్రకటించడం నాకు ఏం చేయాలో తెలియట్లేదు.